మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం, రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ, కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకున్న వాటికి వర్తింపు. అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ. పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్. మొదట చిన్న మొత్తాలకు, తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం. రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు. మోసపూరితంగా పొందితే రికవరీ. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు జీవో ఆర్టీ నెంబర్ 567 జారీ చేసింది. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్ల రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య, ప్రాంతీయ, గ్రామీణ, జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబర్ 12 నుంచి మంజూరైన రెన్యువల్ అయిన రుణాలకు, 2023 డిసెంబర్ 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని, రుణాల అసలు దానికి వర్తించే వడ్డీని కలిపి 2 లక్షల మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. రుణమాఫీ సొమ్ము నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ అవుతుందని వెల్లడించింది. ఆరోహణ క్రమంలో మొదట చిన్న మొత్తాలు, తర్వాత పెద్ద మొత్తాల రుణాలను మాఫీ చేస్తామని వివరించింది. పునర్వ్యవస్థీకరణ, రీషెడ్యూల్ రుణాలకు ఎస్హెచ్జి స్వయం సహాయ గ్రూపులు, జేఎల్జీ ఉమ్మడి రుణ గ్రూపులు, ఆర్ఎంజీ రైతు మిత్ర గ్రూపులు, ఎల్ఈసిఎస్ కౌలుదారుల రుణాలకు ఈ మాఫీ వర్తించదని స్పష్టం చేసింది. రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తామని, రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రత్యేక విభాగం ద్వారా 30 రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఎవరైనా మోసపూరితంగా రుణమాఫీని పొందితే వారి నుంచి డబ్బులను తిరిగి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక్కడ డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 12 2018 నుంచి తీసుకున్న రుణాలను, వ్యవసాయ రుణాలను ఇక్కడ మాఫీ చేసే మార్గదర్శకాలను ప్రభుత్వం నిన్న జారీ చేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ అన్నదాతల రుణ ఖాతాలో నేరుగా మాఫీ సొమ్ము జమ చేస్తుందంట. రైతుల రుణ ఖాతాలో ఇక్కడ నేరుగా మాఫీ సొమ్ము జమ చేస్తారంట. అదేవిధంగా పథకం ప్రకారం ప్రత్యేక వెబ్ పోర్టల్ తయారు చేసి దాని ద్వారా ఇక్కడ విడుదల చేస్తారని తెలుసుకోవచ్చు. మొదట చిన్న మొత్తాలకు, తర్వాత పెద్ద మొత్తాలకు రుణాలు మాఫీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం. రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదట. మోసపూరితంగా పొందితే అది రికవరీ కూడా చేసే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు. ఇక్కడ లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ అవుతుందని వెల్లడించింది. ఆరోహణ క్రమంలో మొదట చిన్న మొత్తాలు, తర్వాత పెద్ద మొత్తాల రుణాలను మాఫీ చేస్తామని వివరించింది. పునర్వ్యవస్థీకరించిన రీషెడ్యూల్ రుణాలకు ఎస్హెచ్జి స్వయం సహాయ గ్రూపులు, జేఎల్జీ ఉమ్మడి రుణ గ్రూపులు, ఆర్ఎంజీ రైతు మిత్ర గ్రూపులు, ఎల్ఈసిఎస్ కౌలుదారులు రుణాలకు ఈ మాఫీ వర్తించదంట. కౌలుదారులు తీసుకున్న ఎల్ఈసిఎస్ రుణాలు, రైతు మిత్ర గ్రూపులు, ఆర్ఎంజీ, అదేవిధంగా జేఎల్జీ ఉమ్మడి రుణ గ్రూపులు, స్వయం సహాయ గ్రూపులు కూడా ఈ విధంగా రుణాలు తీసుకున్న ఇవి గ్రూపులకు మాఫీ వర్తించదని ఇక్కడ తెలుసుకోవచ్చు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసమే ఈ శాసనసభ ఎన్నికల్లో 2 లక్షల మేరకు పంట రుణాలను మాఫీ చేస్తామని. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసమేనంటే ఇది ప్రభుత్వం రుణమాఫీ అనేది వ్యవసాయ అభివృద్ధి రైతుల సంక్షేమం కోసమే ఇక్కడ రుణాలు మాఫీ చేసే పథకం అమలు చేస్తుందని ఇక్కడ దాని ఉద్దేశం అని ఇక్కడ వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలుసుకోవచ్చు. ప్రతి బ్యాంకులో నోడల్ అధికారి, రుణమాఫీ అమలు అధికారిగా వ్యవసాయ కమిషనర్ ఉంటారు. పథకం అమలుకు ఎన్ఐసి సహకారం తీసుకుంటారు. ప్రతి బ్యాంకులోనూ ఒక నోడల్ అధికారిని నియమిస్తారు. ఆయన బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకులకు, ఎన్ఐసికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. నోడల్ అధికారులు తమ బ్యాంకు రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి. ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిబిఎస్ నుంచి సేకరించిన డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి. రైతుల అర్హత, పంట రుణ ఖాతాలపై వాస్తవ సమాచారమే ఇవ్వాలి. బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో, పీడిఎస్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో పోల్చి చూడాలి. దీనికి సంబంధించిన జాబితాపై డిజిటల్ సంతకాలు సమర్పించాలి. దీనిపై ఎవరి పేర్లైనా తప్పుగా జత చేసినా, తొలగించినట్లు ఫిర్యాదు వచ్చినా వ్యవసాయ సంచాలకులు ఎన్ఐసి తనిఖీ చేస్తాయి.
ఎవరైనా రైతులు తప్పు సమాచారం ఇచ్చినట్లు తేలినా, మోసపూరితంగా పంట రుణాన్ని పొందినా, అనర్హులని తేలినా వారు పొందిన రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ సంచాలకునికి అధికారం ఉంటుంది. ప్రతి బ్యాంకులో నోడల్ అధికారిని నియమిస్తారు. ఆయన రైతుల సమాచారాన్ని బ్యాంకుకు అందిస్తారు. దాన్ని ఉద్దేశించి ఇక్కడ రైతు రుణమాఫీ జరుగుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఎవరైనా రైతులు తప్పు సమాచారం ఇచ్చి రుణమాఫీ పొందితే రికవరీ చేసే ప్రాసెస్ ఉంది. ఇక్కడ రికవరీ చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి అధికారిని కూడా నియమించినట్టుగా ఇక్కడ ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ సంచాలకునికి అధికారం ఉంటుందంట. ఇక్కడ వ్యవసాయ సంచాలకునికి అధికారం రికవరీ చేసే అవకాశం ఉంది. అనర్హుడు ఒకవేళ రుణమాఫీ పొందినట్లయితే ఇక్కడ రికవరీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, చిత్రంలో గాలి అనిల్ కుమార్, శశికళ యాదవ్, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీలం మధు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ పట్నం గూడెం మహిపాల్ రెడ్డి, ఇక్కడ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ, ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం, సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. స్థానిక ఎన్నికలపై సోమవారం సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, సిఎస్ శాంతికుమారి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ జరుగుతుంది. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం, సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు. ఇక్కడ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ, ఇక్కడ దాని మీద సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. దానికి సంబంధించి వివిధ మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరై అక్కడ చర్చ జరిపినట్టుగా బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ ఇక్కడ ఏ విధంగా ఎంత పర్సంటేజ్లో పెంచాలి అన్నట్టుగా ఇక్కడ ఇతర రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, పార్టీ మారిన బారాస ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరిక, మరో 10 మంది వస్తారంటున్న అధికార పార్టీ వర్గాలు. విధంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇంకా 10 మంది వస్తారంటున్న అధికారిక వర్గాలని ఇక్కడ అధికార పార్టీ వర్గాలని తెలుస్తుంది. నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కీలక సమావేశం. ఇక్కడ కలెక్టర్లతో, ఎస్పీలతో ఈరోజు కీలక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అన్నదాతల ఆశలపై నీళ్లు, రుణమాఫీ నిబంధనలపై హరీష్ రావు విమర్శ. ఇక్కడ అన్నదాతల ఆశలపై నీళ్లు, రుణమాఫీ నిబంధనలపై హరీష్ రావు విమర్శ. ఈ రుణమాఫీకి సంబంధించిన నిబంధనలు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానిపై హరీష్ రావు విమర్శిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తము ఏరి కోరి ఇక్కడ రైతులు రుణమాఫీ ఎంపిక చేసినట్టుగా ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు, ఆయన వ్యక్తపరుస్తున్నారు, విమర్శిస్తున్నారని తెలుసుకోవచ్చు. రైతు బంధు రుణమాఫీ అందరికీ అందేలా చేస్తలేరు. ఇక్కడ వాళ్ళు దాంట్లో మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ అందరికీ అందుతలేదు అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నారు. మాఫీకి షరతులు ఎందుకు? భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈయన కూడా మాఫీకి షరతులు ఎందుకు అన్నట్టుగా ఇక్కడ ఆయన కూడా మాట్లాడుతుండ్రు. భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు నిబంధన, మా వద్ద రుణగ్రహీతల వివరాలన్నీ ఉన్నాయి, మేము గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్నాం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక్కడ కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు నిబంధన అన్నట్టుగా ఇక్కడ రేషన్ కార్డును పరిగణలోకి తీసుకొని కుటుంబంకి 2 లక్షలు అన్నట్టుగా ఇక్కడ రుణమాఫీ వర్తిస్తుందని ఇక్కడ వాళ్ళు మా వద్ద రుణగ్రహీతల వివరాలన్నీ ఉన్నాయి, మేము గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోత, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన, ఇచ్చంపల్లి, సమ్మక్క సాగర్లు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడి. జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టులో గోదావరి కావేరి లింక్ 2 కింద జాతీయ నీటి అభివృద్ధి సంస్థ
ఎన్డబ్ల్యూడిఏ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. గోదావరి నుంచి నేరుగా కావేరికి నీటిని తరలించకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంద్రావతి నదిపై బ్యారేజీలు నిర్మించి అక్కడి నుంచి తరలించాలని ప్రతిపాదించింది. సోమవారం ఎన్డబ్ల్యూడిఏ 74వ సాధారణ సమావేశం ఢిల్లీలో జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఎన్డబ్ల్యూడిఏ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ పాల్గొన్నారు. సంస్థలో సభ్యులైన రాష్ట్రాలు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నాయి. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజనీర్లు పాల్గొన్నారు. గోదావరి నుంచి ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 148 టీఎంసీల నీటిని తీసుకునే పాయింట్పై తెలంగాణ పలు సందేహాలు వ్యక్తం చేయడంతో దీనిపై మరోమారు అధ్యయనం చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇచ్చంపల్లి నుంచి నీటిని తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇంద్రావతి నుంచి తీసుకోవాలా, ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుంచా అనే విషయంలో కేంద్ర బృందం అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే నెలలో అన్ని రాష్ట్రాలతో సాంకేతిక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపింది. విధంగా జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్లు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడి. ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తివేత. ఇక్కడ నీటిపారుదల శాఖ సంబంధించి కేంద్రం జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టులో గోదావరి కావేరి లింక్ టు కింద జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఎన్డబ్ల్యూడిఏ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇక్కడ కేంద్రం జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్లు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడి. ఇక్కడ కేంద్రం నీటిపారుదలకు సంబంధించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అధికారులు ఆన్లైన్లో పాల్గొన్నట్లుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ఛత్తీస్గఢ్ వినియోగించుకున్న గోదావరి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం వినియోగించుకొని 148 టీఎంసీల నీటిని తీసుకునే పాయింట్పై తెలంగాణ పలు సందేహాలు వ్యక్తం చేయడంతో దీనిపై మరోమారు అధ్యయనం చేయనున్నట్లు ఇక్కడ కేంద్రం తెలిపింది. ఇక్కడ దీని మీద ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 148 టీఎంసీల నీటి గురించి మన తెలంగాణ అధికారులు సందేహాలు వ్యక్తం చేయడంతో దీనిపై కేంద్రం మరోసారి అధ్యయనం చేసే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్ నివేదిక తర్వాతే సాగర్పై ముందుకు తెలంగాణ. గోదావరి నుంచి కావేరికి నీటిని తరలించే క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వినియోగించుకోవడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి. సాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం, జూరాల జలాశయాలపై అనేక ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వాటి కింద సాగునీటికి ఇబ్బందులు వస్తాయి. సాగర్ ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయించాల్సి ఉంది. విధంగా కృష్ణా ట్రిబ్యునల్ నివేదిక తర్వాతే సాగర్పై ముందుకు అని ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఈ విధంగా తెలియజేసారు కేంద్రానికి. ప్రాణాలు పోయాయని అనుకున్నా అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాను, సరైన సమయంలో తల తిప్పడం మేలైంది. కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన. ఇక్కడ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్పై ఇక్కడ కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇక్కడ ఆయన సందర్భంగా మాట్లాడారు. ఆయన సమయాన ప్రాణాలు పోయినాయి అనుకున్నాడంటే ఇక్కడ సమయానికి స్పందించి వెంటనే ఆయన కిందికి పక్కకు జరగడం లేదా కిందికి తప్పుకోవడం వల్ల ఇక్కడ బయటపడ్డా అన్నట్టుగా ఇక్కడ మీడియా సమావేశాలు మాట్లాడడం జరిగింది. కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందించినట్టుగా తెలుసుకోవచ్చు. రాజ్యసభలో తగ్గిన భాజపా బలం, 90 కంటే దిగువకు సభ్యుల సంఖ్య. ఇక్కడ రాజ్యసభలో బీజేపీది బలం తగ్గిందంటే 90 కంటే దిగువకు సభ్యుల సంఖ్య అని ఇక్కడ తెలుసుకోవచ్చు. చందమామపై గుహ గుర్తించిన శాస్త్రవేత్తలు. వృక్ష సంబంధ కొవ్వులతో గుండె జబ్బులకు కళ్ళెం ధృవీకరించిన నిపుణులు. వృక్ష సంబంధ కొవ్వులతో గుండె జబ్బులకు కళ్ళెమంట ధృవీకరించిన నిపుణులని తెలుసుకోవచ్చు. విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. నిధుల కేటాయింపు, అంచనాల్లో మార్పుల తదితర అంశాలపై అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని ఆదేశం. విచారణకు హాజరైన రామకృష్ణారావు, స్మితా సబర్వాల్, సోమేష్ జోషి, రజత్ కుమార్, వికాస్ రాజ్ బొజ్జా. కాళేశ్వరం ఎత్తిపోతకల పథకంలోని బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, దస్తరాల ఆమోదం విషయంలో విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి పాత్ర పోషించారంటూ పలువురు ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ చేస్తున్న కమిషన్ మొత్తం 10 మంది ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులకు నోటీసులు పంపినట్లు తెలిసింది. వీరిలో 7 సోమవారం విచారణకు హాజరయ్యారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన
విచారణకు హాజరైన వికాస్ రాజ్, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, రాహుల్ బొజ్జా ఈ విధంగా ఇక్కడ విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటని కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇక్కడ మీ అభిప్రాయం ఏంటని, ఇక్కడ మీ పాత్ర ఏంది, అందులో మీరు ఎంతవరకు చొరవ తీసుకున్నారు, ఏ విధంగా పనిచేసారని ఇక్కడ గత ప్రభుత్వంలో దీనిపై పనిచేసిన కలెక్టర్లను పిలిచి ఇక్కడ విచారణ చేపట్టినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ పాత్ర ఎంతవరకు ఉంది, మీరు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టుపై అని ఇక్కడ వాళ్ళని వివిధ రకాలుగా ప్రశ్నించినట్టుగా పీసీ ఘోష్ కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అడిగి తెలుసుకున్నట్టుగా తెలుసుకోవచ్చు. ప్రశ్నల పరంపర, ప్రాజెక్టు స్థలం, నిర్మాణ సమయం, నిధుల కేటాయింపు, అంచనాల్లో మార్పులు, లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయించడం తదితర అంశాలపై ఎలా వ్యవహరించాలని ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు కేటాయింపులు, నిధుల విడుదల తదితర వివరాలను రామకృష్ణారావు వివరించినట్లు తెలిసింది. స్మితా సబర్వాల్కు కమిషన్ పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. నిర్మాణాలు, ఇతరత్ర వివరాలు కోరినట్లు, బ్యారేజీలో లోపాలు బయటపడటం, నిర్వహణ సమస్యలపై ఆరా తీసినట్లు సమాచారం. వివరాలన్నీ వారం 10 రోజుల్లో అఫిడవిట్ల రూపంలో సమాచారం అందజేయాలని విచారణకు హాజరైన వారిని జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు. ఈ నెలలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని గడువు కావాలని రామకృష్ణారావు కోరడంతో ఆగస్టు 5 వరకు సమయం ఇచ్చింది. ఈ విధంగా స్మితా సబర్వాల్, రజత్ కుమార్, వికాస్ రాజ్, రాహుల్ బొచ్చా ఈ 4 కలెక్టర్లను ఇక్కడ అప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా నిధుల కేటాయింపు ఎలా ప్రారంభం చేసి ఇక్కడ అవన్నీ ప్రశ్నించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ వాటికి సంబంధించిన సమాధానాలకు ఇక్కడ పూర్తి సమాచారం ఇవ్వాలి మాకు అన్నట్టుగా ఇక్కడ కలెక్టర్లను కోరినట్టుగా ఇక్కడ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇక్కడ ఈ విధంగా అడిగినట్టు తెలుసుకోవచ్చు. మనం వచ్చే బడ్జెట్ సమావేశాల కారణంగా సమయం అడిగినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ సమాచారం ఇచ్చేందుకు అని ఇక్కడ ఆయన రామకృష్ణారావు కోరినట్టుగా తెలుసుకోవచ్చు. రామకృష్ణారావు కోరడంతో ఆగస్టు 5 వరకు సమయం ఇచ్చిరంట జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు, నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు. 5 అరెస్టు, 199 గ్రాముల కొకైన్ స్వాధీనం. ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చి భారత దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీజీ న్యాబ్ పోలీసులు ఛేదించారు. నైజీరియాలోని డాన్ ఆదేశాల మేరకు ఒక మహిళ తరచూ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లోని పెడ్లర్లకు విక్రయిస్తున్నట్టు తేల్చారు. హైదరాబాద్ నగర శివారు నార్సింగిలోని ఒక ప్లాట్లో సదరు మహిళతో పాటు మరో 4 అరెస్టు చేశారు. నిందితుల నుంచి 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్ కొంటున్న 13 మంది వినియోగదారులను కూడా గుర్తించినట్లు సమాచారం. సోమవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, టీజీ న్యాబ్ డీఎస్పీలు సిహెచ్ శ్రీధర్, నరసింగరావు, ఎస్పీ సీతారాం, ఇన్స్పెక్టర్లు రమేష్ రెడ్డి, సంతోష్, ఎస్ఐ శ్రీనివాస్, సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. విద్యార్థిగా వచ్చి డాన్గా ఎదిగి నైజీరియాకు చెందిన డెవిన్ ఎబుకా సూజీ అలియాస్ ఎబుకా అలియాస్ లెబుకా అలియాస్ ఇమాన్యుయల్ అలియాస్ లెవెల్ 35 గతంలో హైదరాబాద్కు ఉన్నత విద్య కోసం వచ్చాడు. అయితే టోలీ చౌకీలో ఉంటూ డ్రగ్స్ విక్రయించేవాడు. ఈ విధంగా అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టయింది. నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు 5 అరెస్టు, 199 గ్రాముల కొకైన్ స్వాధీనం. నిందితురాలు బ్లెస్సింగ్. అయితే ముఖ్యంగా ఇక్కడ నైజీరియాకు చెందిన డెవిన్ ఎబుకా సూజీ అలియాస్ మొత్తం పేర్లు మార్చుకుంటూ తిరిగినట్టు విద్యార్థిగా వచ్చి నైజీరియా నుంచి ఇక్కడ ఈ డ్రగ్స్ మాఫియా డాన్గా ఎదిగిందంట. ఆయన ఈ 35 సంవత్సరాలు ఉంటాడట. ఉన్నత విద్య కోసం వచ్చాడు. అయితే టోలీ చౌకీలో ఉంటూ డ్రగ్స్ విక్రయించేవాడు. ఆ విధంగా దానికి సంబంధించిన ముఠాకు డాన్గా ఎదిగారని ఇక్కడ ఈ విధంగా ఈ డ్రగ్స్ సంబంధించిన సిండికేట్ గుట్టురట్టు అయినట్టుగా తెలుసుకోవచ్చు. వినియోగదారులలో ప్రముఖులు. బ్లెస్సింగ్ దగ్గర నిందితులు డ్రగ్స్ కొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే 13 మందికి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కొనుగోలుదారుల్లో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్తో పాటు ధనిక కుటుంబాలకు చెందిన కిషన్, అనికేత్, యశ్వంత్, రోహిత్, శ్రీచరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణంరాజు, వెంకట్ ఉన్నట్లు సమాచారం. వీరిలో 6 అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలినట్లు తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి విషయమై డీసీపీ శ్రీనివాస్ను విలేకరులు ప్రశ్నించగా ప్రస్తుతానికి తనకు తెలియదని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ విధంగా ఇక్కడ విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా ఉన్నాడంట. అవి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఇంకా ఆయనకు సంబంధించి ప్రశ్నలు అడిగితే దానికి సంబంధించిన డీసీపీ శ్రీనివాస్ను విలేకరులు ప్రశ్నించగా ఇప్పటి వరకు
తన ప్రస్తుతానికి తమకు తెలియదని ఆయన గురించి ఇక దర్యాప్తు చేస్తున్నామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వినియోగదారులు ప్రముఖులే ఉన్నారంట, వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నవారు. అధ్యాపక బదిలీలకు పచ్చ జెండా. నేటి నుంచి 31 వరకు ప్రక్రియ. జూన్ 30 నాటికి 5 ఏళ్లు పూర్తయితే బదిలీ తప్పనిసరి. రాష్ట్రంలోని కళాశాల, సాంకేతిక, ఇంటర్ విద్యాశాఖల పరిధిలోని ప్రభుత్వ, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ అధ్యాపకులతో పాటు బోధనేతర సిబ్బంది బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం జీవో 118తో పాటు బదిలీలకు మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు పాఠశాల ఉన్నత విద్యాశాఖనే ఉండే, ఇప్పుడు హై స్కూల్ వరకే ఉండే మన బదిలీలు జరిగినాయని. ఇప్పుడు ఇంటర్ విద్యాశాఖల నుంచి కూడా ఇప్పుడు బదిలీలు అయ్యే అవకాశం ఉందండి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయులు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు, జీవో 118తో పాటు బదిలీలకు మార్గదర్శకాలను కూడా జారీ చేసిరంట ఇక్కడ. దానికి సంబంధించి ఇది సంగతి. ట్రంప్పై హత్యాయత్నం ఘటనతో మారిన అధ్యక్ష రేసు పరిణామాలు. మాకిరెడ్డి అధ్యక్ష రేసు పరిణామాలు మారినాయంట. ట్రంప్పై హత్యాయత్నం ఘటనతో మారిన అధ్యక్ష రేసు పరిణామాలని ఇక్కడ ఇది సంగతిలో మాకిరెడ్డి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.